శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. కుంభమేళ 2025 సంవత్సరం ప్రయాగరాజ్లో కుంభమేళ. అసలు ఏమిటి కుంభమేళ, దేనికి చేసుకోవాలి? అసలు ఈ కుంభమేళ ప్రయాగరాజ్లోనే వస్తుందా, ఇంకెక్కడైనా వస్తుందా? కుంభమేళ అంటే ఏంటి, అర్ధ కుంభమేళ అంటే ఏంటి, మహాకుంభమేళ అంటే ఏంటి? ఇవి ఎప్పుడెప్పుడు వస్తుంటాయి? వీటి యొక్క పరిధి ఎంతవరకు ఉంది? వీటిని ఎక్కడెక్కడ మనం దర్శించాలి అనేటటువంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే కుంభమేళాలు ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి, చేసి తీరవలసినవి ఏమేంటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ, కుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి కాశీలో ఉన్నటువంటి గంగా నదికి మాత్రమే, కాశీకి మాత్రమే పరిమితమైనటువంటిది అర్ధ కుంభమేళ. ఇది సాధారణంగా దీని గురించి భారతదేశంలో చాలామందికి తెలియదు, ఎందుకంటే పెద్దగా మనం దీని గురించి పట్టించుకోం కూడా. కుంభమేళ ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గంగా నదికి వచ్చేటటువంటి పుష్కరాలు. మామూలుగా మిగతా నదులకి అట్లా 12 నదులకు పుష్కరాలు వస్తాయా, అట్లా గంగా నదికి వచ్చేటటువంటి పుష్కరాలు. గురుడు మేషరాశిలో సంచరించేటటువంటి సంవత్సరం గంగా నది పుష్కరాలు వస్తాయి. కాబట్టి ఇది ప్రతి 12 సంవత్సరాలకు వస్తుంది. దీని పరిధి ఏమిటంటే గంగా నది పరివాహక ప్రాంతం అంతా కూడా, అంటే గంగ పుట్టిన దగ్గర నుంచి గంగ ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ వరకు దీని పరివాహక ప్రాంతం. ఇక మహాకుంభమేళ, ఈ మహాకుంభమేళ అనేది కేవలం ప్రయాగరాజ్కి మాత్రమే సంబంధించింది కాదు. ఇది భారతదేశంలో 4 నదులకి 4 చోట్ల వస్తుంది. ఈ మహాకుంభమేళ అనేది ప్రతి 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషను ఎవరైతే ఉన్నారో ఆబాల గోపాలం వృద్ధుల వరకు కూడా ఈ మహాకుంభమేళాన్ని చూసి తరించవచ్చు. మళ్ళా 140 సంవత్సరాల తర్వాతే వస్తుంది. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇది వచ్చేటటువంటి ప్రదేశాలు చూసుకున్నట్టయితే కనుక ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, హరిద్వార్ గంగా నది, నాసిక్ త్రయంబకం గోదావరి నది, ఉజ్జయిని క్షిప్రా నది. ఈ 4 నదులకి 140 సంవత్సరాలకి 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అసలు ఈ 4 నదులకే ఈ మహాకుంభమేళ ఎందుకు రావాలి అనేది తెలుసుకుందాం. దేవదానవ సముద్ర మథనంలో అమృత కలశం సముద్రంలోంచి ఉద్భవించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ దేవతలు దానవులు దెబ్బలాడుకుంటూ ఉండగా అమృత కలశం గురించి మహావిష్ణువు యొక్క వాహనం అయినటువంటి గరుత్మంతుడు ఈ పాత్రను ఎత్తుకుపోవడం జరిగింది. ఆయన ఆకాశ వీధిలో వెళ్తూ ఉండగా ఎక్కడైతే ఈ యొక్క గంగ అమృతం యొక్క బిందువులు పడ్డాయో అవే నదులు ఇప్పుడు మన మహాకుంభమేళ జరిగేటటువంటి నదులు. ఇందా చెప్పుకున్నట్టుగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, హరిద్వార్ గంగా నది, నాసిక్ త్రయంబకం గోదావరి నది, ఉజ్జయిని క్షిప్రా నది. ఈ 4 నదుల్లో పట్టడం వల్ల ఈ 4 నదులు కూడా భారతదేశానికి అత్యంత శక్తివంతమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి నదులు ఇవి పేర్కొనబడ్డాయి. ఇప్పుడు 140 సంవత్సరాల తర్వాత ప్రయాగరాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో ఈ యొక్క మహాకుంభమేళ వస్తుంది. ఈ మహాకుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా సుమారు ఒక 60 కోట్ల మంది హాజరవుతారని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడుతుంది. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 కోట్లు శాంక్షన్ చేయటం, స్టేట్ గవర్నమెంట్ ఒక 4,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలతో అక్కడ కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ కేంద్ర గవర్నమెంట్ కలిసి. అట్లాగే దీనికి కేటాయించినటువంటి స్థలం కూడా 10,000 ఎకరాల్లో వసతులు ఏర్పాటు చేసి
టెంట్లు వేసి గుడారాలు వేసి పక్కా ఇల్లు కట్టి చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ కుంభమేళాకి భారతదేశంలో ఉన్నటువంటి శంకరపీఠాలకు 4 సంబంధించినటువంటి స్వామీజీలు, చిన్న చితక స్వామీజీలు, పెద్ద పెద్ద మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అట్లాగే అఖాడాలు, అఘోరీలు, స్వామీజీలు, సంతులు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతుల సమాజం మొత్తం కూడా ఈ యొక్క మహాకుంభమేళా కఠిన హాజరవుతున్నారు. అట్లాగే అఘోరీలు లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో అఘోరీలు వస్తారు. ఇప్పుడు ఈ అఘోరీల విషయం ఒక విషయం చెప్పుకుందాం. ఈ అఘోరీలు దిగంబర స్వాములై మెడలో పుర్రెల మాటలు ధరించి అత్యంత భయంకరంగా లక్షల మంది ప్రయాగరాజ్కి వచ్చేంతవరకు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడి నుంచి వెళ్తున్నారో కూడా ఈ రోజుకి కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. అయితే ఒక నానుడు ఏంటంటే వాళ్ళంతా హిమాలయాల్లో వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నారనేది మాత్రం ఒక నానుడు ఉంది. ఇకపోతే ఇది ఈ కుంభమేళా మహాకుంభమేళాలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటితో ముగుస్తుందని చూసుకుంటే కనుక ఇది ఈ సంవత్సరం జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి దగ్గర నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. అంటే 45 రోజులు దీని యొక్క నిడివి. ఈ 45 రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటంటే పుష్య పౌర్ణమి, పుష్యమాస పౌర్ణమి, అట్లాగే మకర సంక్రమణము, రవి మకరంలో ప్రవేశించినటువంటి రోజు, మౌని అమావాస్య, అంటే పుష్య అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. అట్లాగే మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, ఈ మాఘ పూర్ణిమ మహామాఘి అని కూడా అంటారు. అట్లాగే మహాశివరాత్రి. ఈ 6 రోజులు కూడా అత్యంత పవిత్రమైనటువంటివి, అత్యంత శక్తివంతమైనటువంటి 30 కోటి దేవతలు కూడా ప్రయాగరాజులో నివాసం ఉంటారు అని శాస్త్ర ప్రమాణం కట్టి వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ప్రతి వ్యక్తి కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని తరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే భక్తులు యొక్క రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు అత్యంత పకడ్బందీగా, అత్యంత సామర్థ్యవంతంగా అక్కడ భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క కుంభమేళాలో పాల్గొనేటటువంటి వాళ్ళకి దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక 10-15 రైళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు రైళ్లు వేశారు ప్రత్యేకంగా. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కూడా వసతులు చాలా విశేషమైనటువంటి వసతులు ఉన్నాయి. కాశీలో ఉండేవాళ్ళు కాశీలో ఉండొచ్చు, ప్రయాగరాజ్లో ఉండేవాళ్ళు ప్రయాగరాజ్లో ఉండొచ్చు. కాశీ నుంచి ప్రయాగరాజ్కి ఒక 170-200 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కాబట్టి అవకాశం చూసి ఎక్కడ వీలైతే అక్కడ అవకాశం చూసుకుని వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున చాలా కట్టుదిట్టమైనటువంటి వసతి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. అయితే ఇక్కడ మనం పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏమిటంటే, ఇక్కడ ఈ మహాకుంభమేళాలో పితృదేవతలందరికీ కూడా వారి యొక్క శక్తి అనుసారంగా పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకుని తీరవలసినటువంటి అవసరం ఉంది. చేసి తీరాలి. ఎందుకంటే మళ్ళా 140 సంవత్సరాలకు కానీ ఈ యొక్క మహాకుంభమేళా రాదు. కాబట్టి ఈ కుంభమేళాలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క పెద్దలకి తర్పణాలు, పిండ ప్రదానాలు, అన్నదాన కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రయాగరాజులో తెలుగు బ్రాహ్మలే ఉన్నారు. వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అట్లాగే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి రాకపోకలకు కావాల్సినటువంటి వసతులు, ఆటోలు, సర్వీసులు అన్నీ కూడా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. చాలా పకడ్బందీగా యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మనం అంతా కూడా చక్కగా ఉపయోగించుకుని ఈ 2025లో జరిగేటువంటి మహాకుంభమేళా మళ్ళా మన జీవితంలో చూడము అనేది ఖచ్చితం. కాబట్టి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ మహాకుంభమేళాను దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే స్వచ్ఛత పాటించాలి. ప్రతి వ్యక్తి కూడా మన పరిసరాల్లో స్వచ్ఛత పాటించాలి.
ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా స్వచ్ఛత పాటించాలి. మన యొక్క బట్టలు వస్తువులు అన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. దూర ప్రయాణం కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఆరోగ్యపరంగా ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ తాగడం కాకుండా శుచి శుభ్రం చూసుకుని తినడం తాగడం అలవాటు చేసుకోవాలి. మహాకుంభమేళా కాబట్టి కోట్లాది మంది వస్తుంటారు కాబట్టి సహజంగానే న్యాచురల్గానే కొంచెం పొల్యూషన్ ఏర్పడుతుంది. కాబట్టి అవి చూసుకుని జాగ్రత్తగా ఈ మహాకుంభమేళాలో ప్రతి వ్యక్తి కూడా తరించాలి, వాళ్ళ పితృదేవతను తరింప చేయాలి అనేటటువంటిది మనం తెలుసుకుని ఈ యొక్క కుంభమేళాకి మనంతా కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కుంభమేళాకి వెళ్ళి వాళ్ళ యొక్క పెద్దలను తరింపజేసి వాళ్ళు తరించాలి. ఈ పవిత్ర స్నానం చేయటం వల్ల మన పూర్వీకులు కూడా తరిస్తారు అనే శాస్త్రవచనం కాబట్టి ఈ కుంభమేళాకి అందరం వెళ్దాం, ఈ కుంభమేళాలో పాల్గొందాం, మనం తరిద్దాం, మన పూర్వీకులను తరిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.